అమరావతి నిర్మాణం పునఃప్రారంభంపై వైసీపీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఏపీకి కొత్తగా 7 విమానాశ్రయాలు రాబోతున్నాయన్నారు. అమరావతిలో మోడీ సభ సూపర్ సక్సెస్ అయిందని చెప్పారు. కనివిని ఎరుగని రీతిలో అమరావతి నిర్మాణం ఉంటుందని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. సూపర్ 6 పై మాట్లాడే అర్హత వైసీపీ కాంగ్రెస్ పార్టీలకు లేదని ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేసి అమరావతి నిర్మిస్తామంటున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని రీస్టార్ట్ కార్యక్రమానికి నిన్న ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలని అలాగే ప్రాజెక్ట్స్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి కొన్ని వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం కేటాయించడం మాత్రమే కాకుండా రీస్టార్ట్ కార్యక్రమంలో ప్రస్తుతం దేశం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు మాత్రం కొన్ని తీవ్రమైన విమర్శలు చేస్తున్నాయి. దీనిపైన మనతో మాట్లాడేందుకు ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న మోదీ వచ్చారు. ఇక్కడ జరిగినటువంటి రీస్టార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమానికి సంబంధించి ఎలా జరిగిందని మీరు అనుకుంటున్నారు? మోడీ గారే ఒక గొప్ప వ్యక్తి. ఈ ప్రపంచంలోనే విశ్వగురు, విశ్వానికి గురు. ఆయన మాట ప్రతి ఒక్కటి వేదం. విసన్న చెప్పింది వేదం రా అన్నట్లు గతం. మోడీ గారు చెప్తే నిజం, అది వేదం. ఆయన ఏం చెప్పాడు? ఇంజన్ లాగా ఆంధ్రప్రదేశ్ని చూస్తా అన్నాడు, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తా అన్నాడు, అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అన్నాడు, ఆధునిక ఆంధ్రప్రదేశ్ అన్నాడు, అనేక నిధులన్నీ మాదే బరువు అన్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలడు, అంటే జగన్ లాంటి వ్యక్తి చేయలేడు అని చెప్పినాడు. నేను అది ప్రాక్టికల్గా గుజరాత్ సీఎంగా ఆ రోజుల్లో ఈయన స్వయంగా హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆయన ప్రతిభ చూశాడు. దాని నమ్మకం ఉంది. నా యొక్క ఫండ్స్ మీ యొక్క కార్యక్రమం పోలవరంతో పాటు 4 కార్యక్రమాలు నాదే బాధ్యత అన్నాడు. అటు యువతకు కానీ, నారికి కానీ, రైతులకు కానీ, పేదలకు కానీ నాదే బాధ్యత అన్నాడు. అనేక పథకాలు ప్రకటించినాడు. 900 కోట్లు గతంలో రైల్వే, ఈరోజు 9000 కోట్లు అన్నాడు. పోలవరం మాదే అన్నాడు, రైల్వే జోను మాదే అన్నాడు, ప్లస్ స్టీల్ ఫ్యాక్టరీ వైజాగ్కు సపోర్టు మాదే అన్నాడు. ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీకి తోడ్పాటు కడప కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటకు ఏకీభవించినాడు. PMAY కింద ఇండ్లు అన్నాడు, గ్రామీణ ఉపాధి పథకం సపరేట్ నిధులు అన్నాడు, జలజీవన్ మిషన్ అన్నాడు, అమృత్ పథకం అన్నాడు, హైయెస్ట్ పవర్ ప్రొడక్షన్ మీకే ఛాన్స్ అన్నాడు, ట్రాన్స్కో లైన్ అన్నాడు, RDSS స్కీమ్ అన్నాడు. కాబట్టి ఇవన్నీ చేస్తుంటే కూడా వాళ్ళు చూసి కూడా గాంధారి వ్యవస్థ నడిపే వీళ్ళతో మేము మాట్లాడడం వలన కూడా వేస్ట్. మీరు 1000 రోజుల తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ఏంది సూపర్ 6 అమలు కాబోతుంది, ప్రతి పథకం అమలు కాబోతుంది, ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తవుతుంది, ఇండస్ట్రీ యాడింగ్ జరుగుతుంది, టూరిజం కూడా యాడింగ్ అవుతుంది, విద్యాలయాలు పెరుగుతాయి, ప్లస్ సమగ్ర శిక్షాపి కింద అది కూడా అభివృద్ధి జరుగుతుంది, అంగన్వాడీ సెంటర్లు కూడా జరుగుతాయి. లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్ వాళ్ళ విద్యార్థులు కూడా మధ్యాహ్న భోజనం స్కీమ్లో చెప్పంది కూడా చేశారు. కాబట్టి చెప్పనేటి రాబోయే రోజుల్లో 100%. అది కూడా ఇంకా మాకు 1400 రోజులు గ్యాప్ ఉంది, కానీ 1000 రోజులనే పూర్తవుతాయి, 400 రోజులు స్పేర్గా ఉంటాయి. ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ ఎన్డీఏ కలీగలు అటు జనసేన టీడీపీ ఎవరి కొద్దీ వాళ్ళు బలపడతాం. ఆ 2 పార్టీలు ఉండవు, మా 3 పార్టీలు శాశ్వతంగా కంటిన్యూషన్ ఉంటుంది. అదే కాకుండా డీలిమిటేషన్ జరగబోతుంది, ప్లస్ దానికి తోడు జమిలీ ఎలక్షన్ జరగబోతున్నాయి. మేము ముగ్గురం ఏకమై టోటల్ సీట్లు ఒకే పాజిటివ్తోనే, మేము నెగటివ్తో ఓట్లు అడగలం. జగన్ రెడ్డి మాదిరి ఆయన మాదిరి ఊగదంపుడు చెప్పాం. అభివృద్ధి జరిగితేనే మాకు ఓట్లు ఏమని అడుగుతాం, అభివృద్ధి చూపిస్తాం. రాజధానితో పాటు ప్రతి ప్రాంతమే రాజధాని, ప్రతి ఒక్క చోట అభివృద్ధి, అటు శ్రీకాకుళం టు అనంతపూర్. కాబట్టి ఇది నమ్మకంగా మోడీ గారి మాటలు విశ్వసనీయతగా నమ్మకంగా చెప్పిన మాటకు తగ్గట్టుగా మా సమాధానం ఉంది. 2014 నుంచి 19 వరకు ఏమీ చేయలేదు. అప్పుడు కూడా ఇదే హడావిడి చేశారు, మట్టి నీరు ఇచ్చెళ్ళారు. ఇప్పుడు కూడా మళ్ళీ తిరిగి రీలాంచ్ అని చెప్పి అదే హడావిడి చేస్తున్నారు తప్ప అభివృద్ధి ఏం చేయగలరు అంటూ ప్రశ్నిస్తున్నారు. సార్, నిజంగా అభివృద్ధి చేయడానికి లేదా? 14-19లో భూ సమీకరణ జరిగింది. సమీకరణ జరిగిన దానికి టెంపరీగా అసెంబ్లీ, టెంపరీగా కొంత హైకోర్టు, అసెంబ్లీతో పాటు సచివాలయం కట్టారు. అంతలోపల ఎలక్షన్ జరిగి తనను నాశనం చేసి పెట్టారు. ఇప్పుడు మళ్ళీ మీరు 11 నెలల పాటు గమనించండి, ప్రతి పల్లెలో ఏం జరుగుతుంది, ప్రతి మున్సిపాలిటీ ఏం జరుగుతుంది. ఈ రోజుకు 325 రోజులు మాత్రమే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చాయి. 1800 రోజులకు మ్యాండేటరీ. కాబట్టి ఖచ్చితంగా 1000 రోజుల్లో అభివృద్ధి అద్భుతంగా చేస్తామని మోడీ గారు హామీతో చేస్తామని
పవన్ కళ్యాణ్ కూడా గ్రామీణ ఉపాధి పథకానికి, అటు త్రాగునీటి పథకానికి, ప్లస్ అదే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఆయన కూడా డిప్యూటీ సీఎంగా చాలా విషయాలు ఆయన చెప్తే మోడీ గారు రియాక్ట్ అవుతున్నాడు కూడా. కాబట్టి ఇవన్నీ అందరి కలిగతో నమ్మకంగా జరిగేదాన్ని మీరు ఏమి చెప్పాలి. మాకు ఎలక్షన్లు ఇంకా 1400 రోజులు ఉన్నప్పటికీ 1000 రోజుల్లోనే అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తాం. వైఎస్ఆర్సీపీ ఒక రకంగా బురద జల్లుతుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ మరొక రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటే అభివృద్ధి అనేది ఏ అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీగా లేకపోతే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలుగా కొంచెం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సున్నం తెచ్చారా, అప్పుడు మట్టి నీరు ఇచ్చారు, ఇప్పుడు సున్నం ఇచ్చారా అని షర్మిల అంటుంటే వచ్చి చాక్లెట్లు ఇచ్చెళ్ళారు, మీకు సంతోషంగా ఉందని వైఎస్ఆర్సీపీ అంటుంది. దీన్ని ఎలా తీసుకుంటారు? కాదమ్మా, మోడీ గారు ఆయన స్నేహితంతో చిన్న చాక్లెట్ ఇచ్చినా సంతోషపరిచేదానికోసం, స్నేహితం పెంచేదానికి, మనమంతా ఒక టీం అనేదానికి ఇచ్చేదాన్ని మీరు వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తే ఎవరేం చేయగలరు? కృష్ణుడు ఇంటి దగ్గర పోయినాడు, కుచేలుడు అటుకులు ఇచ్చినాడు. చిన్న సాయం. రుక్మిణి అనే ఆమె కృష్ణుని ఒక తులసి ఆకుతో సమానం చేయగలిగింది. తులసి ఆకు కూడా విలువైందే. ఆ విధంగా చూస్తే, నెగిటివ్గా చూస్తే ఇట్లే ఉంటుంది. పాజిటివ్గా చూడాలి ఎప్పటికీ. థింక్ పాజిటివ్, వివేకానంద స్వామి చెప్పినది. వాళ్ళు వివేకానంద రెడ్డిని అయిపోచేసినారు. కాబట్టి నెగిటివ్ వ్యక్తులకు మేము సమాధానం చెప్పాం, ఏకైకం పనిచేయడమే. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పైన ఎంతో ఫోకస్గా వెళ్తుంది బీజేపీ, అలాగే ఎన్డీఏ కూటమి సర్కార్. దానికి నిదర్శనంగానే నిన్న ఏదైతే పీఎం పర్యటన అంత బ్రహ్మాండంగా జరిగింది. అయితే ఇవన్నీ చూసి కేవలం వారు చేయలేకపోయారు కాబట్టి తమపై నిందలు వేయడం తప్ప, ఇంకా 1000 రోజుల సమయం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది తెలుస్తోంది. ఏదైతే హామీ ఇచ్చినటువంటి సూపర్ 6తో పాటు అభివృద్ధి కూడా చేసిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రజలను తిరిగి ఓట్లు అడిగేందుకు వెళ్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.